నమస్తే. ప్రస్తుతం మనం ఈడబ్ల్యూసిఎల్ ఈ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది కదా. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాము. సో ఇక్కడ మనకి ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రవి సుబ్రహ్మణ్యం గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, అసలు ఇది ఈడబ్ల్యూసిఎల్ అనేది మ్యాచ్ ఉమెన్స్ కి, అండ్ ఇది పెట్టడం కూడా రైనింగ్ సీజన్ లో పెట్టారు. అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఫస్ట్? ఓకే. లక్కీలీ సోఫార్ ఎఫెక్ట్ ఏం కాలేదండి. ఇవాళ ఒక రెయిన్ వచ్చింది. ఒక 2 hours పాటు మాకు గేమ్ డిస్టర్బ్ అవుతుంది అనుకున్నాం. బట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ క్లియర్ అయిపోయింది. అండ్ దెన్ మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. దాంతో కొంచెం మ్యాచ్ నెంబర్ ఆఫ్ అవర్స్ రెడ్యూస్ చేయాల్సి వచ్చింది ఇవాళ. ఎన్ని టీమ్స్ ఉన్నాయి మొత్తం ఇక్కడ? మొత్తం 16 టీమ్స్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ 250 ప్లేయర్స్ ఉన్నారు. అందరు ఏజ్ గ్రూప్ ఫ్రమ్ 14 టు ఆల్మోస్ట్ 21. సో ఫార్ ఇది 5th డే. సో ఇప్పటిదాకా మనం ఆల్మోస్ట్ 20 మ్యాచెస్ అయ్యాయి. అనదర్ 23 మ్యాచెస్ టు గో బిఫోర్ ద ఫైనల్స్. మరి ఉమెన్స్ అంటేనే ఏదైనా కేరింగ్ చాలా కన్ఫర్మ్ గా ఉండాలి, బాగుండాలి. సో మరి ఇంతమంది ఉమెన్స్ కి మీరు ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? అంటే ఎందులో కూడా వీళ్ళు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వకుండా మేనేజింగ్ మొత్తం ఎలా ఉంది? మేనేజ్మెంట్ మొత్తం. ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మీరు రేజ్ చేసింది. ఉమెన్స్ టోర్నమెంట్ కండక్ట్ చేసేటప్పుడు ఇట్స్ హోల్ ఫ్యామిలీ గెట్స్ ఇన్వాల్వ్. అమ్మాయిలు ఆడినప్పుడు ఫాదర్ మదర్ అందరూ వస్తారు. మాకు మొదటి నుంచి వెన్యూ సెలక్షన్లో మేము అనుకున్నది ఏంటంటే ఈ చాలా కంఫర్టబుల్గా వాళ్ళ క్లీన్ హైజీన్ రూమ్స్ కానీ హైజీన్ వాష్రూమ్స్ చేంజ్ రూమ్స్ ఉండాలి, వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ ఉండాలి అని చెప్పి మేము వెతికి ఈ గ్రాండ్ ఏరియాని ఫైనలైజ్ చేసాం. తర్వాత ఇక్కడ వి మెట్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. తర్వాత ఇక్కడ లోకల్ పోలీస్ని వాళ్ళ ప్రొటెక్షన్ తీసుకున్నాం. పెట్రోలింగ్ చేస్తారు వాళ్ళు రెగ్యులర్గా. అండ్ నెంబర్ 2 వీ హ్యావ్ ఎన్ అంబులెన్స్ ఆన్ సైట్. వాళ్ళకి ఆడుతున్నప్పుడు ఏమైనా ఫస్ట్ ఎయిడ్ కానీ ఏమైనా ఇబ్బందులు వచ్చినా. సో మాకు ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద గర్ల్స్. అండ్ దే ఆర్ ఆల్ యంగ్ గర్ల్స్ అండ్ వీ నీడ్ టు ప్రొటెక్ట్ దెమ్ అండ్ మేక్ షూర్ దట్ దే ఎంజాయ్ ద గేమ్. ఇంకా ఎన్ని రోజులు ఉండబోతుంది? అండ్ చూస్తే వీళ్ళందరూ కూడా చెప్పారు మీరు 14 to 21 ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా ఉన్నారని చెప్పి. సో ఒక్కొక్కరు స్కూలింగ్ కాలేజెస్ అందరూ ఉన్నట్టున్నారు. సో వాళ్ళ ఎడ్యుకేషన్ కి ఇబ్బంది కాకుండా ఎలా మేనేజ్ చేస్తున్నారు పిల్లలని చెప్తారు, అండ్ మీరు వాళ్ళకి ఎలా సహకరిస్తున్నారు? ఓకే, ఇప్పుడు స్పోర్ట్స్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. పిల్లలు వాళ్ళకి స్పోర్ట్స్ మీద ఎంత ఇంట్రెస్ట్ అంటే వాళ్ళు అవసరమైతే ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి గేమ్స్ ఆడి 7కి ఇంటికి వెళ్ళిపోయి అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళి మళ్ళీ వచ్చి ఈవినింగ్ ఆడి. సో దే ఆర్ రెడీ టు డూ ఎనీథింగ్. ఇప్పుడు ఈ లాస్ట్ మ్యాచ్ 9 o'clock కంప్లీట్ అవుతుంది. అండ్ వీఆర్ అబౌట్ 20 kilometers ఫ్రమ్ ఎయిర్పోర్ట్. అది ఎక్కడి నుంచో సిటీ నుంచి వస్తున్నారు. కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎంత ఎక్కువ ఉందంటే వాళ్ళు మేనేజ్ చేస్తారు ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ రెండు కూడా. చూస్తుంటేనే చాలా బాగుంది. ఎందుకంటే ఉమెన్స్ ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా మంచి విషయం. అండ్ ఇందులో ఆడే ప్రతి అమ్మాయి కూడా అంటే లైక్ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ నుంచి కావచ్చు, స్కూలింగ్ కాలేజ్ నుంచి కావచ్చు. సో చాలా రకాలుగా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో వాటిని కానీ మీ మేనేజ్మెంట్ కి చెప్తే గనక మీరు ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉంటారు? ఇంకేమైనా మాకు అర్థమైందండి. మాకు కూడా పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. ఐ థింక్ మోస్ట్ ఇంపార్టెంట్ వాట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. నెంబర్ 2 ఏంటంటే మేము పేరెంట్స్ అందరితో కూడా క్లోజ్గా ఇంటరాక్ట్ అయ్యి మా గ్రూప్స్ ఉన్నాయి, వాటిలో అన్ని కమ్యూనికేషన్ చెప్తాం. అండ్ దెన్ పేరెంట్స్తో డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉన్నాయి, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఉన్నాయి, సెక్యూరిటీ ఉన్నాయి. సో వాళ్ళు పేరెంట్స్ ఎంత కంఫర్టబుల్ అంటే వాళ్ళు వచ్చి పిల్లల్ని డ్రాప్ చేసి మళ్ళీ ఈ టైంకి తీసుకెళ్ళడం కూడా రెడీగా ఉన్నారు. కనుక మేము ఇక్కడే ఆన్ సైట్ ఉంటున్నాం. వాటికి ఫుల్ ప్రొటెక్షన్ ఉంది. మా టీంలో దేర్ ఆర్ గర్ల్స్, వాళ్ళు దే టేక్ కేర్ ఆఫ్ దేర్ నీడ్స్ ఆల్సో. ఈ సెలక్షన్స్ అనేవి ఎన్ని రోజుల నుంచి జరిగాయి? ఎన్ని డేస్ జరిగాయి? సో ఎవరు చేశారు ఏంటి తెలుసుకోవచ్చు? చెప్పొచ్చండి. మా మేనేజ్మెంట్ టీంలో వెరీ సీజన్డ్ కోచెస్ ఉన్నారు హూ వర్క్డ్ అట్ ఎ నేషనల్ లెవెల్. సో మేము సెలెక్ట్ చేసింది ఎట్లా అంటే ది ప్లేయర్స్ అందులో వీళ్ళ 11 ప్లేయర్స్ ఉంటే దాంట్లో అట్లీస్ట్ 2-3 స్టేట్ లెవెల్ ఆడిన వాళ్ళు ఉంటారు, 2-3 అండర్ 19 అండర్ 15 ఆడిన వాళ్ళు ఉంటారు, మిగిలిన ఎమర్జింగ్ ప్లేయర్స్ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు విత్ ఇన్ ద టీమ్ అక్రాస్ ద టీమ్ కూడా వాళ్ళు దే కెన్ లెర్న్ ద గేమ్. సో ఇప్పుడు ఈ 16 టీమ్స్ కూడా దే ఆర్ ఏది ఒక డామినేటింగ్ టీమ్ అంటూ ఉండదు. దే ఆర్ రియలీ హ్యావింగ్ వెరీ టఫ్ ఫైట్. మేము ఇప్పటికి ఆల్మోస్ట్ 20 మ్యాచెస్ చూసాం. ప్రతి మ్యాచ్ కూడా క్లోజ్ ఫినిష్. సో వెరీ వెరీ బ్యాలెన్స్ టీమ్స్ అనమాట. లాట్ ఆఫ్ వర్క్ హ్యాస్ గాన్ ఇన్ లాస్ట్ 5-6 months ఇన్ మేకింగ్ దిస్ హ్యాపెన్. సో ఫైనల్ గా విన్ అయిన టీమ్ కి ఏంటి ప్రెజెంటేషన్, ఏంటి గిఫ్ట్లు కానీ ఏంటి, అండ్ స్పాన్సర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ద స్పాన్సర్స్ అండి. వితౌట్ సపోర్ట్ ఆఫ్ స్పాన్సర్స్ మేము వీ కాంట్ డూ ఎనీథింగ్. మాకు టీవీఎస్,
దెన్ సదర్న్ ట్రావెల్స్ వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. మేము క్యాష్ ప్రైజ్ ఏమి ఇవ్వం వాళ్ళకి, బట్ దే హ్యావ్ అ బ్యూటిఫుల్ ట్రాఫీ విన్నర్ టీమ్. వాళ్ళందరికీ మెడల్స్ ఉంటాయి అండ్ ఎవ్రీ పార్టిసిపెంట్ విల్ హ్యావ్ ఎ సర్టిఫికేట్. సో వాళ్ళకేంటంటే మోర్ దెన్ గిఫ్ట్స్ అండి, ది ఆపర్చునిటీ టు ప్లే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళు ఇప్పుడు ఫ్లడ్ లైట్లో ఆడలేరు. ఇది ప్రాపర్ క్రికెటింగ్ గ్రౌండ్, ఇట్ లైక్ ఎ స్టేడియం. సో హై క్వాలిటీ ఎంపైరింగ్ అండ్ హై క్లాస్ బ్యాటింగ్ కండిషన్స్. సో వాళ్ళకి ఆల్మోస్ట్ నేషనల్ లెవెల్లో ఆడిన ఎక్స్పీరియన్స్ వస్తుంది. నమస్తే. ప్రస్తుతం మనం ఈడబ్ల్యూసిఎల్ ఉమెన్స్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, అక్కడ ఉన్నాం. ఇక్కడ టెక్నికల్ డైరెక్టర్ రమాకాంత్ గారు మనతో పాటు ఉన్నారు, ఆయన చెప్తారు. సార్ నమస్తే. అసలు ఈ ఉమెన్స్ క్రికెట్ లీగ్ అనేది కేరింగ్ విషయంలో ముందు చెప్పుకోవాల్సింది ఉమెన్స్ గురించి. సో కేరింగ్ విషయంలో మీరు ఎలా ఉంది మేనేజింగ్, మొత్తం ఎలా మేనేజ్ చేస్తుందని చెప్పుకోవచ్చు? గుడ్ ఈవినింగ్. ఓకే, ఈ టోర్నమెంట్ యాక్చువల్లీ ఏమంటే ఉమెన్స్ కోసమే ఇది ప్రత్యేకంగా మనం చేస్తూ ఉన్నాము. దీంట్లో 16 టీంలు పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు. వీళ్ళకి ఎవ్రీ డే ఓకే మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ నైట్ 9 o'clock వరకు ఉన్నాయి మ్యాచెస్. సో దీంట్లో 4 మ్యాచ్ ఒక రోజులో ఆడుతూ ఉన్నారు. వీళ్ళకి అన్ని ప్రికాషన్స్ తీసుకొని చేస్తూ ఉన్నాం మేము. అన్ని ప్రికాషన్స్ తీసుకొని చేస్తూ ఉన్నాము. కండిషన్స్ ఎట్లా ఉన్నా కానీ మేము ట్రై చేస్తూ ఉన్నాం బెటర్ వీళ్ళకు ఆడడానికి ఫెసిలిటీస్ కానివ్వండి అన్నీ కానీ మంచిగా ఉన్నాయి. ఓకే, సో దీంట్లో నుంచి బెస్ట్ పర్ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మేము ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము. సో ఉమెన్స్కి దర్ ఇస్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ యాక్చువల్లీ. సో ఇట్లాంటి ప్లాట్ఫామ్ ఈ అమ్మాయిలకు దొరకలేదు. సో ఎవ్రీ టీమ్కి ఒకటి అండర్లైట్ మ్యాచ్ ఛాన్స్ దొరుకుతూ ఉంది. అండర్లైట్ ఈ అమ్మాయిలు ఎప్పుడూ ఆడలేదు, ఫస్ట్ టైం ఇక్కడ ఆడుతూ ఉన్నారు. వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. అమ్మాయిలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ ఉన్నారు. ఎందుకంటే ఇట్లాంటి అవకాశం మాకు ఇప్పటివరకు దొరకలేదు, ఫస్ట్ టైం ఇలాంటి అవకాశం దొరికింది. మేము ఇంత బాగా ఆడుతూ ఉన్నాము. ప్రతి మ్యాచ్ మీరు చూడొచ్చు, ఒక దినంలో 200 రన్లు కొడతా ఉన్నారు. సో ఒక్కొక్క టీం 200 రన్స్ కంపల్సరీ ఒక దినంలో వస్తూ ఉంది మాకు 4 మ్యాచ్లలో. సో యావరేజ్ 140నే ఉంది స్కోర్, 140 అబోవ్ నుంచి 200 వరకు ఉన్నది. యాక్చువల్లీ బ్యూటిఫుల్ ఉంది ఇక్కడ చూస్తుంటే. యాక్చువల్లీ అసలు విన్నర్కి ఏంటి ప్రైజ్ మనీ, మీరు ఏమి ఇస్తున్నారు ఏంటి? అండ్ స్పాన్సర్స్ కూడా చాలా మంది ఉన్నారు. స్పాన్సర్స్ గురించి కానీ విన్నింగ్ ప్రైజ్ గురించి కానీ. విన్నర్స్కి ఏమంటే అందరికీ గిఫ్ట్ హ్యాంపర్సే ఉన్నాయి. దీంట్లో క్యాష్ ప్రైజ్ ఎట్లాంటిది లేదు. సో విన్నర్స్కి, రన్నర్స్కి, థర్డ్ ప్లేస్కి కూడా ఉన్నది. సో పెద్ద పెద్ద గిఫ్ట్ హ్యాంపర్స్ ఇస్తూ ఉన్నాము. ఒకటి ప్లేయర్ ఉమెన్ ఆఫ్ ద మ్యాచ్ అని చెప్పేసి ఒకటి స్పెషల్ వీల్కి ఉంది గిఫ్ట్. అది ఆ స్కోర్స్ ఇవన్నీ చూసిన తర్వాత లాస్ట్లో ఈవీ వెహికల్ ఆ అమ్మాయికి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో అది ఫైనల్కి అవుతుంది. సో అట్లా అని చెప్పేసి స్పాన్సర్స్ వచ్చేసి సదర్న్ ట్రావెల్స్, ఇంకా టీవీఎస్, కిరణ్ టీవీఎస్ అని చెప్పేసి, హేతర్ అని చెప్పేసి. సో వీళ్ళు ముగ్గురు ముందరకు వచ్చారు, మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు వీళ్ళంతా. సో ముందర ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చేది ఉంది, చూస్తున్నాం. మీ హోప్ బెస్ట్. Well, what would I suggest as a coach? But each and every player should give their best, whether they are perfect or not. They are coming here because this T20 format is totally different. Each and every ball matters, so they have to be more positive, and they have to believe in themselves. What they are practicing, they have to implement over here. That's the key important. And play like a positive way, and they have to give the best to make always believe in that they should for winning the games. How is them parents in supporting, sir? Parents are very enthusiastic. See, coming from so far distance over here, out of the city, and it's please very surprised to see the crowd over here and facilities have been given over here. I'm very happy for that. Yeah. Okay, and what about the sponsorships? Well, I've seen when I entered the entrance, so I see a lot of advertisements boards over there. I think more than approximately 36 sponsors are over here. So it's a good encouraging for the women over here for cricketing upcoming. I wish I see someone is more coming from Hyderabad to play for India. Which team is the toughest team, sir? Well, to be frank, I have not followed so much here because this is the first day for me over here with the team. Yeah. నమస్తే. ఈడబ్ల్యూసిఎల్ క్రికెట్ ఉమెన్స్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. అక్కడ మీడియా మేనేజర్ శివశంకర్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఇక్కడ మేనేజ్మెంట్ ఎలా ఉంది సార్? ఎందుకంటే ఇక్కడ ఆడేది ఉమెన్స్ కాబట్టి ఉమెన్స్ అంటేనే కేరింగ్ ఎక్కువ ఉండాలి. సో ఎలా ఉంది?
ఇక్కడ మేము ఈ గ్రౌండ్ని సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయండి. సేఫ్టీ వైజ్ మేము అంత పోలీస్ ప్రొటెక్షన్ వాళ్ళు కూడా అంత సేఫ్టీగా తీసుకున్నాము. ఇక్కడ వాళ్ళకి క్యాంటీన్ అవన్నీ కూడా ఉన్నాయి. దే ఆర్ వెరీ ఫ్రీ టు ప్లే క్రికెట్ హియర్. దే ఆర్ వెరీ ఎగ్జైటెడ్. ఈడబ్ల్యూసిఎల్ అనేది మాకు చాలా కూడా పేరెంట్స్ నుంచి ప్లేయర్స్ నుంచి బాగా సపోర్ట్ వచ్చిందండి. వీళ్ళకి ఇలాంటి ప్లాట్ఫామ్ అనేది ఫస్ట్ టైం ఇంత బాగా జరుగుతున్నదని వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. సో ఇక్కడ స్పాన్సర్స్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? స్పాన్సర్స్ అంటే ఇప్పుడు మాకు సదరన్ ట్రావెల్స్ వారు, ఆ తర్వాత వారు ముఖ్యంగా దీంట్లో మాకు బాగా ప్రోత్సాహం చేసి ముందుకు వచ్చారు. దాంతోనే మేము ఇంకా కొంతమందితో కూడా ముందుకు ఎలా ఆడుతున్నారు మరి పిల్లలు ఎలా ఆడుతున్నారు? వాళ్ళందరూ కూడా యాజ్ ఇఫ్ దే ఆర్ ప్లేయింగ్ ఫర్ ద నేషనల్స్ లాగా బిహేవ్ చేస్తున్నారండి. వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఎలా ఉందంటే మాకు అనుకోకుండా 2-3 సెంచరీలు చేశారు, ఒక్కొక్కళ్ళు 5-5 వికెట్లు తీశారు. దర్ సో పవర్ఫుల్. అసలు మేము కూడా చాలా ఎగ్జైట్ అవుతున్నాం, వీళ్ళు ఇంత ప్రొఫెషనలిజం ఉంది, ఇంత టాలెంట్ ఉందనేది. సో ఫైనల్గా మిగతా గర్ల్స్ కూడా చాలా మంది బయటికి రావాలంటే పేరెంట్స్ స్టడీస్ స్పోర్ట్స్ మేనేజ్ చేయడం కష్టం అని కూడా పంపించరు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసారు, మీరు కూడా షాక్ అయినారు ఇంత టాలెంట్. సో ఇలాంటి టాలెంట్ పర్సన్స్ బయటికి రాలేకపోతుంటారు. అలా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఏం చెప్తారు? వాళ్ళు ఒకటే అనుకుంటున్నారండి, ఈడబ్ల్యూసీఎల్ అనేది వాళ్ళకి ఎమర్జింగ్ ఉమెన్ క్రికెట్ లీగ్ లాగా వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ దొరికింది. వాళ్ళు ఏమంటున్నారంటే చదువు ఎలా ఉన్నా కానీ క్రికెట్ని ప్రొఫెషనల్గా తీసుకొని వాళ్ళు ముందుకెళ్ళాలని పేరెంట్స్ కూడా చెప్తున్నారు. వాళ్ళు చదువు కావాలంటే డిగ్రీస్ ఏదైనా చేసుకుంటాం మేము తర్వాత ప్రైవేట్గా, బట్ క్రికెట్ని వాళ్ళు దే హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ ఏ దేర్ ఛాలెంజింగ్ అండ్ దేర్ గోల్ అంతే ఇక వాళ్ళ లైఫ్లో. అలా ఇప్పుడు వచ్చిన 256 మందిలో ఆల్మోస్ట్ 200 మంది గ్యారంటీగా అదే చెప్పారు మాకు. ఎస్, అండ్ వీ వాంట్ టు కంటిన్యూ దిస్ ఈడబ్ల్యూసిఎల్ పాన్ ఇండియా. లెట్ us see, and we are also planning abroad. మా కోచ్ అండ్ మా డైరెక్టర్స్, టెక్నికల్ డైరెక్టర్ రమాకాంత్ గారు ఈజ్ ప్లానింగ్ టు గో టు న్యూజిలాండ్ ఆల్సో. టీమ్ తీసుకొని వెళ్ళాలని అనుకుంటున్నారు. సో వీ హ్యావ్ సో మెనీ ప్లాన్స్ ఫర్ ద 10 years టు కమ్ లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్.